హాయ్ మీ అందరికీ నమస్కారం. ఈరోజు డే 1 ఐపీఎల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. నిన్న అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. దాంట్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకునింది, మ్యాచ్ కూడా గెలుచుకునింది. మన ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ట్రావిస్ అండ్ వాడి పేరు ఏం పేరు పెద్ద పులి అభిషేక్ శర్మ ఇద్దరు 2.5 ఓవర్లకి జెండా ఎత్తేసారు. అంటే జేకబ్ డఫీ ఉన్నాడు కదా, ఆయన ఇద్దరిని లేపేసిండు. మన నితీష్ కుమార్ రెడ్డి వచ్చారు. ఆయన బాగానే ఆడుతులే అనుకున్నాం. 2025 పోయింది కదా, 26లో కంబ్యాక్ బాగా ఇస్తుంది అనుకున్నాము. కానీ ఫస్ట్ మ్యాచ్ కొంచెం దెబ్బతీసింది. ఏం కాదులే, నెక్స్ట్ మ్యాచ్ ఆడేస్తాడు. వీళ్ళందరిని పక్కన పెడితే అనికేత్ వర్మ కొట్టాడయ్యా. కొడుతుంటే అడో తెలుతున్నాయి బాళ్ళు. ఇదంతా పక్కన పెడితే సాల్ట్ ఏందయ్యా పని, వచ్చిన ప్రతి బాల్ క్యాచ్ పట్టాడు. ఆయన ఒకటో వారం వదిలేదులే, క్లాస్ ఉంది. అది అవుటో కాదు అని ఇంకా చాలా మంది చెక్ చేస్తుండ్రు. అవన్నీ పక్కన పెడితే మ్యాచ్ అయితే అయిపోయేసింది. సెకండ్ ఇన్నింగ్స్ దేవదత్ పడికల్ ఏం కొడుతుండయ్యా, 6లా కొట్టిన ప్రతి బాల్ 6-4 మన వాళ్ళు బౌలర్ ఎట్ చూస్తుంది తెలుసా, ఇటు చూస్తుండ్రు. అటు చూస్తే ఏమవుతుంది, వికెట్లు తీసి చూపి అప్పుడు గెలుస్తారు. ఏమైనా కానీ కిషన్ 80 కొట్టిండు. 80 కొట్టినా 8 రన్లు వదిలేసింది కాబట్టి అందరిని జడుతుండ్రు. ఏం కాదులే, ఈసారి బాగా ఆడేస్తారు. ఎస్ఆర్హెచ్ గెలిచేస్తుంది. ఆర్సీబీ బాగా ఆడారయ్యా, కంగ్రాచులేషన్స్. ఇట్లాగైనా ఆడితే ఫైనల్లో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ డిఫెండ్ చేసుకుంటారు కప్ని. థ్యాంక్ యూ. రేపటి మ్యాచ్ అయితే కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఎవరు గెలుస్తారు మీరు చెప్తే నేను చూస్తా. రేపైతే నేనే రివ్యూ ఇస్తాను.